హాయ్ అండి. మనము ఈరోజు చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కూర అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను చేప ముక్కలలో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని కడుక్కొని పెట్టుకున్నానండి. తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ అంత కారం వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇవి బాగా కలుపుకోవాలండి. ఈ చేప పేరైతే నాకు తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సముద్రం చేప అన్నారు మా వారు. అంతే, నాకు ఈ చేప నేమ్ తెలియదు. ఇప్పుడు ఒక నిమ్మ కాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా తీసుకొని విడివిడిగా చేసుకొని వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి నానబెట్టుకోండి. చింతపండు నానేలోపు మనము ఒక బాండ్లో పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇవేం బాగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇలా వేగాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అయినాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక టమాటాని తీసుకొని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. చూసారు కదా, 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉన్నాయి కదండి. ఇప్పుడు వీటిని తీసుకొని మనము మిక్సీ వేసుకుందామండి. సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మేము బాగా వేగాల్సిన అవసరం అయితే లేదండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక అదే బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోండి. ఈ చేపల కూరకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 ఇంచు అల్లము, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగుంటుంది. ఏ కర్రీకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు రుబ్బి వేసుకుంటేనే బాగుంటుందండి. చూసారు కదండి, ఇలా వేగిపోతుందండి. ఇలా వేగిపోయిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఒక్కసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. అలాగే ఒక టీ స్పూన్ అంత కారం కూడా వేసుకుందామండి. చేపల పులుసుకి ఉప్పు కారం అనేది ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే మనం చింతపండు పులుసు వేస్ట్ చేస్తాం కాబట్టి అందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఉప్పు కారము, కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఆనియన్ పేస్ట్ అనేది ఉల్లిపాయ వేసుకున్నాం కదండి, అదంతా చేప ముక్కలో పట్టి చేప కొంచెం వేగుతుందండి. ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అనేది మగ్గించుకుందామండి చేపల్ని. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు అందులో 2 రెమ్మల కరివేపాకు తీసుకొని వేసుకోవాలండి. అలాగే మనము నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ రసం తీసి వేసుకోవాలండి. రసం తీసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి చింతపండు పిసుక్కొని వేసేసి ఇంకొకసారి రసం వేసుకోవాలండి. అది 2 సార్లు అయితే నేను వేసానండి. మీకు ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది అంటే ఇంకా సరిపోతుందని, నాకు కొంచెం చారు ఎక్కువగా ఉండాలనేసి నేను కొంచెం వేసానండి నీళ్ళు. చూసారు కదా, ఇలా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందామండి. గంటితోటి కలిపేసుకుంటే మరి ఎక్కువగా కలపొద్దండి. ఆ ఎడ్జెస్ అన్నట్టు వరకు అలా అంటే సరిపోతుందండి. చూసారు కదా, అలా మధ్యలో కనుక కలిపామంటే అంతా కలుస్తుందండి. చేపకి ఏంటంటే ఎక్కువ గంటి పెట్టి అని కలిపేయొద్దండి. అలా కలిపేస్తే ముక్కలు అనేవి విరిగిపోతాయండి. ఇది సముద్రం చేప కాబట్టి కొంచెం గట్టిగానే ఉందండి. ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకొని అలా గంటి పెట్టకుండా అలా
మనం బాణలి పెట్టుకుని అలా తిప్పితే ముక్కలన్నీ తిరుగుతాయండి. బాగుంటుంది, ముక్క అనేది విరగకుండా ఉంటుంది. చూసారు కదా, అలా ఉడికించుకోవాలండి. మళ్ళీ ఒకసారి మనము మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి చేప ముక్కల్ని. చూసారు కదండి, ఎలా ఉడికింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపెట్టేసుకుందామండి. ఇలా ఆయిల్ పైకి తేలి ముక్క ఉడికిందంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అయిందండి. ఇంతసేపు చూసారు కదండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.